నంద్యాలలో చిరు వ్యాపారుల నుంచి వసూలు చేస్తున్న గేట్ ఫీజు టీడీపీ కార్యాలయానికి కేటాయించిన స్థల రుసుముపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే శిల్పారావి చంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారుల నుంచి రోజుకు 30 రూపాయల చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో టీడీపీ కార్యాలయానికి ఎకరానికి ఏడాదికి కేవలం 1000 రూపాయలే వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీళ్ళందరూ ఉసురు తగలదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. మన తోపుడు బండ్లన్న ఉన్నాడు, ఆ పక్కన తోపుడు బండి అన్న ఎంత కడుతున్నాడో తెలుసా? రోజుకి 30 రూపాయలు కడుతున్నాడు. అంటే సంవత్సరానికి ఎంత అవుతుందో తెలుసా? 10,000 పైన ఒక తోపుడు బండి వ్యాపారస్తుడు కడుతున్నాడు. రోడ్డు మీద బండి పెట్టుకున్నందుకు 10,000 రూపాయలు కడుతున్నాడు. కానీ తెలుగుదేశం నాయకులు ఎంత కడుతున్నారు తెలుసా? ఎకరం స్థలంకి 1000 రూపాయలు కడుతున్నారు. తోపుడు బండి 3/5 అడుగులు ఉన్న తోపుడు బండికి 10,000 రూపాయల పైన కడుతుంటే, 1 ఎకరా స్థలం ఈ నంద్యాల నడిపొట్టున తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎంత కడుతున్నారు అంటే 1000 రూపాయలు కడుతున్నారు. తోపుడు బండ్లందరూ వాళ్ళు బాధపడరా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈ రోజు చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకుంటున్నారే, మీకు సిగ్గని పీడ లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. మా హయాంలో చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయొద్దు, గేట్లు వసూలు చేయొద్దు అని చెప్పేసి మేము తీర్మానం చేస్తే, ఈ రోజు కౌన్సిల్ తీర్మానం చేస్తే ఆ కౌన్సిల్ ని పక్కన పెట్టి ఈ రోజు వ్యాపారస్తులందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి వ్యాపారస్తుల్ని చెప్పమని చెప్పి కోరుతున్నా.